భారత వాతావరణ విభాగం రుతుపవనాలపై చల్లటి కబురును అందించింది. దేశంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం డైపోల్ లానినా పరిస్థితుల ఒకే సమయంలో చురుకుగా మారడంతో రుతుపవనాలు త్వరగానే వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భూమధ్య రేఖ హిందూ మహాసముద్రంపై అనుకూల దశను సూచిస్తున్న రైతు పవనాలు పసిఫిక్ లో లానినా ఏర్పడడానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయని అంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈసారి 106% వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, చెప్పండి, గత కొద్ది రోజులుగా కూడా వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంతవరకు వేడి వాతావరణం ఉంటుంది, అలాగే చల్లని వాతావరణం కూడా ఉంది. ఈ రోజు చూసుకుంటే కొంచెం టెంపరేచర్స్ హై లెవెల్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడు జనరల్ గా కూడా రుతుపవనాలు జూన్ మాసానికి వస్తూ ఉంటాయి, బట్ యాజ్ పర్ ఇప్పుడైతే కొంచెం ఎర్లీగా వస్తాయి అంటున్నారు. సో ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది ఈ సంవత్సరం? శ్రీచరణ్. ఇందులో ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా యూజువల్ గా మాన్సూన్ స్టేషన్ అనేది మాన్సూన్ సీజన్ యూజువల్ గా జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో వస్తుంది. ఫస్ట్ కేరళతో పాటు ఇటు వెస్టర్న్ ఘాట్స్ ని ఫస్ట్ రీచ్ అయ్యాక నెక్స్ట్ అక్రాస్ ది కంట్రీ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మాన్సూన్ సీజన్ అనేది. కానీ ఈసారి కాస్త ఎర్లీగానే వచ్చే అవకాశం ఉందని కూడా ప్రధానంగా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది, అంటే గెస్ట్ చేస్తున్నారు. అయితే బేసిక్ గా మనం ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా వాతావరణ మార్పు అనేది చాలా పెద్ద ప్రాబ్లమేటిక్ గా మారింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే బేసిక్ గా వ్యర్థ పదార్థాలు వేస్టేజ్ అనేది చాలా ఉంది. దాంట్లో ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ తో పాటు ప్లాస్టిక్ యూసేజ్, అలాగే డీఫారెస్ట్రేషన్, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. వరల్డ్ మొత్తం కూడా ప్రస్తుతము ఫ్యూచర్ లో ఒక క్రైసిస్ లో పోతుంది అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. యునైటెడ్ నేషన్స్ లో కూడా ప్రధానంగా ఈ చర్చ కొద్ది నెలలుగా నడుస్తుంది. రీజన్ ఏంటంటే అబ్నార్మల్ గా వర్షాలతో పాటు టెంపరేచర్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈసారి సమ్మర్ లో కూడా ప్రస్తుతం మనం ఇంకా మార్చి రెండో వారంలోనే ఉన్నాము. ఇప్పటికే టెంపరేచర్ కాస్త ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ప్రధానంగా హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా. సో ఈ క్లైమేట్ చేంజ్ అకాలంగా మార్పుల వల్లనే ఇది ప్రధానంగా ఇలా టెంపరేచర్స్ అనేది అబ్నార్మల్ గా కూడా ఉంటున్నాయని వాతావరణ శాఖ నిపుణులతో పాటు యునైటెడ్ నేషన్స్ లో నిపుణులు చెప్తున్నారు. దానికి ఉదాహరణగా కూడా మనం చెప్తున్నాం డీఫారెస్ట్రేషన్ అదొకటి. దాంతో పాటు యూజువల్ గా ఒక వాట్సాప్ లో హాయ్ అని ఒక ఇంటర్నెట్ కూడా ఇది కూడా ఒక క్లైమేట్ చేంజ్ కి కారణం అనేది కూడా అంటున్నారు. ఇది కూడా ఒక వ్యర్థమే. ఒక యూజువల్ గా ఒక హాయ్ హౌ ఆర్ యు అనే వాట్సాప్ చాట్ కూడా ఇది ఒక ఎమిషన్ రిలీజ్ చేస్తుందని, ఇది కూడా ఒక టెక్నికల్ ఇది కూడా అని కూడా ప్రధానంగా నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యర్థ పదార్థాలతో పాటు ఈ ఇంటర్నెట్ ఎమిషన్స్ కూడా క్లైమేట్ చేంజ్ కి ప్రధాన కారణం. దాంతో పాటు వరల్డ్ మొత్తం ఫ్యూచర్ లో ఫుడ్ క్రైసిస్ ఎదుర్కోబోతుంది అని కూడా ముందస్తుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనాతో పాటు నార్త్ కొరియాలో కూడా ఫుడ్ క్రైసిస్ విపరీతంగా ఉంది. రీసెంట్ గా కొన్ని నెలల కిందట కూడా మనం చూస్తున్నాం చైనాలో ఒక పెద్ద రిజర్వాయర్, వరల్డ్ లోని ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిజర్వాయర్ అనేది కొలాప్స్ అయిపోయింది హెవీ రైన్స్ ఫ్లడ్స్ వల్ల. సో అలాగే ఈ వాతావరణం అనేది ఈ ప్రజల జీవన శైలితో పాటు డంపింగ్ యార్డ్స్ అనేది అప్రోప్రియేట్ గా లేకపోవడంతోనే ఇదంతా కూడా ప్రధానంగా జరుగుతుంది అనేది కూడా వాతావరణ శాఖ, ప్రపంచ స్థాయి వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రము ఈసారి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనేది కూడా ప్రధానంగా భారత వాతావరణ విభాగం ఈరోజు చెప్పింది. అయితే హిందూ మహాసముద్రము డైపోల్ లోని పరిస్థితుల్లో ఒకే సమయంలో చురుకుగా మారడంతో ఋతుపవనాలు త్వరగా వస్తాయని కూడా నిపుణులు భావిస్తున్నారు. భూమధ్య రేఖ మధ్య హిందూ మహాసముద్రము ఇండియన్ ఓషన్ అనుకూల దశను సూచిస్తున్న ఋతుపవనాలకు పసిఫిక్ లో లానినా ఏర్పడడానికి సానుకూల వాతావరణాన్ని కూడా ఏర్పరుస్తున్నాయని కూడా అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈసారి ఆల్మోస్ట్ 106 అంటే 106% వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బేసిక్ గా మిడిల్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ తో పాటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే చల్లగా ఉండేలా లానినా అనేది ఇండియన్ ఓషన్ లో సముద్ర ఉపరితల టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో హెచ్చు తగ్గులు కలిగిన ఈ ఇండియన్ ఓషన్ లో డైపోల్ అనేది ఒక ప్రత్యేకమైన వాతావరణ సంఘటన. సో ఈ ఇంటర్ కనెక్టెడ్ డైనమిక్స్ నైరుతి ఋతుపవనాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయని కూడా ప్రధానంగా నిపుణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.